వచ్చేసి దాదాపుగా ఇప్పుడు జరుగుతున్న తరుణంలో ఖమ్మంలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో దాదాపుగా కామన్గా కొంచెం నీరసంగా ఉందని చెప్పేసి హాస్పిటల్కి తీసుకొచ్చిన సరోజమ్మను హాస్పిటల్కి తీసుకొచ్చిన బంధువులు హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత అది హార్ట్ స్ట్రోక్ వచ్చింది, మీకు స్టంట్స్ వేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఆ స్టంట్ వేసే క్రమంలో ఆ ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లి స్టంట్ వేసేసి బయటికి తీసుకొచ్చారు. బయటికి తీసుకొచ్చిన తర్వాత ఆ లిఫ్ట్ మార్గంలో వెనక నుంచి మా సిబ్బంది కూడా ఉన్నారని చెప్పేసి యాజమాన్యం అంటుంది. కానీ ఏ సిబ్బంది కూడా ఒక్క దెబ్బ కూడా తగలేదని చెప్పేసి బంధువులు ఆరోపిస్తున్నారు. మొత్తానికి ఆ లిఫ్ట్ ఏదైతే లిఫ్ట్ ఫెయిల్ అయిందా లేదా పైన వైర్ తగిందా అని చెప్పేసి తెలియదు. మొత్తానికి ఆ వీల్ చైర్ మీద ఉన్న లిఫ్ట్ ఎక్కించుకొని ఒకేసారికి పైకి వెళ్ళిపోవడంతో నిటారుగా ఉన్న వీల్ చైర్ దాదాపు అక్కడి నుంచి 2 ఫ్లోర్ల నుంచి కింద పడడంతో దాదాపుగా భారీగా గాయాలైతే అయినాయి. మొత్తానికి ఆపరేషన్ చేయించి బతుకుతుంది అని చెప్పేసి అందరూ సంతోషంగా ఉన్న బంధువులలో ఒక్క క్షణంలో జీవితం మొత్తం తారుమారైంది. లిఫ్ట్లో పడి మహిళ అయితే మృతి చెందడం జరిగింది. అయితే ఇది ఒక్కసారి కాదు, గతంలో కూడా 1-2 సంవత్సరాల క్రితం కూడా ఇలానే జరిగిందని చెప్పేసి మృతుని బంధువులు అయితే ఆరోపించారు. మొత్తానికి లిఫ్ట్ సరిగా చేసుకోవడంలో ఇప్పటికే లిఫ్ట్ ప్రమాదాలు రాష్ట్ర వ్యాప్తంగా అయితే రోజుకు 2-3 జరుగుతున్నాయి. హైదరాబాద్లో మొన్న ఒక ఏసీబీ బాలుతో పిలుచుకోవడం, తర్వాత 4 ఏళ్ల బాలుడు లిఫ్ట్లో ఇరుక్కోవడం, తర్వాత ఇంకొక బాలుడు వచ్చేసి లిఫ్ట్లో నుంచి కింద పడి చనిపోవడం, ఇలాంటి లిఫ్ట్ ఘటనలు చాలా జరుగుతున్నాయి. అయితే ఖమ్మంలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్లో దందా వేరే రకంగా ఉంటే, మెడికల్ దందానే ఉంటే ఇప్పుడు ప్రాణాలు కూడా తీసే వరకు వచ్చింది. కానీ అధికారులకు మాత్రం పట్టినట్టు ఉంది. అయితే ప్రతి నెల సంబంధిత అధికారులకు అయితే వాళ్ళకి కావాల్సిన అమ్యం ఏమైతే అందిపోతుందని చెప్పేసి తెలుస్తుంది. అందుకనే వాళ్ళ పర్యవేక్షణ కొరవవుతుందని చెప్పేసి తెలుస్తూ ఉంది. మొత్తానికి నిన్న సరోజ అమ్మాయి అయితే సిఐ గారు నిన్న రిపోర్ట్ ఏం చేసి మాకు ఇంకా కంప్లైంట్ అయితే అందడం జరగలేదని చెప్పేసి చెప్పింది. ఇలానే ఖమ్మంలో వైద్యం వికటించి చనిపోతున్న మహిళలకు ఆ ఆసుపత్రి యాజమాన్యం రేటు కట్టేది ఎంత, వాళ్ళకి రేటు ఎంత, ప్రాణం విలువ ఇంతేనా అని చెప్పేసి తెలుస్తూ ఉంది. దాదాపుగా ఇదే సరోజనమ్మ ప్రాణం విలువ ఆ హాస్పిటల్ యాజమాన్యం 5 లక్షలకు పెట్టిందని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఆ ప్రాణం విలువ, ఒక ప్రాణం విలువ 5 లక్షల అంటే హాస్పిటల్ వాళ్ళకి ఒక ప్రాణం విలువ అంటే తెలియడం లేదా? మరి ఆ ప్రాణం విలువ వాళ్ళ బంధువుల పరిస్థితి, అదే వాళ్ళ ఇంట్లో ఇదే జరిగితే పరిస్థితి ఏంటి? దాదాపుగా కానీ ఖమ్మంలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రుల్లో కావచ్చు, ఇక దాదాపుగా వాటిని పర్యవేక్షణ అయితే లోపం బాగా ఉంది. కానీ అధికారులు కానీ స్థానిక మంత్రులు కానీ వాటిపైన ఎవరు పర్యవేక్షణ అయితే చేయడం లేదు, వాటిపైన దృష్టి సారించట్లేదు. ఖచ్చితంగా ఎక్కడైతే జరుగుతుందో దాదాపుగా అర్ధరాత్రి 11 గంటలకు ఆమెను అక్కడ నుంచి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించడం జరిగింది. అక్కడ దాదాపుగా ప్రాణం విలువ పోయింది, కానీ ప్రాణం పోయింది కదా, మళ్ళీ రాదు కదా, ఎంతో కొంత ఇచ్చేస్తాము అని చెప్పే యాజమాన్యం తీరు, వాళ్ళు చెప్పే మాటలు మాత్రం బంధువులకు బాగా ఇబ్బంది కలిగించినాయని చెప్పేసి బంధువులు అయితే వాపోవడం జరిగింది. మొత్తానికి ఒక ప్రాణం విలువని 5 లక్షల నుంచి 3 లక్షల నుంచి 5 లక్షలు, 5 లక్షల నుంచి 10 లక్షలు అంటే ఆ ఫ్యామిలీ యొక్క బయట పలుకుబడి ఎంతుంటే ఆ ఫ్యామిలీకి రేటు, ఆ మృతదేహానికి కావచ్చు, ఆ బాధితురాలకు రేటు అంత పలుకుతుంది. ఒకవేళ ఎవరు లేని నిరుపేద వ్యక్తులు ఉంటే మాత్రం వాళ్ళని హాస్పిటల్ యాజమాన్యాలు కావచ్చు, వాళ్ళ టీం కావచ్చు బెదిరించి ఏమీ లేకుండా మీ తప్పడం వల్లనే చనిపోయిందని చెప్పి బెదిరించి పంపించిన వార్తలు కూడా ఖమ్మం ప్రైవేట్ ఆసుపత్రుల్లో కోకొల్లలుగా ఉన్నాయి. కానీ ఎవరైతే ఆ మృతదేహానికి సంబంధించిన పలుకుబడి ఎవరైనా ఉంటే వాళ్ళు అడగడం వల్ల మాత్రం వాళ్ళది ఖచ్చితంగా ఒక మృతదేహానికి. అయితే ఈ సరోజనమ్మకు మాత్రం 5 లక్షల డిమాండ్ అయితే జరిగింది. 5 లక్షలకు సరోజనమ్మ ప్రాణానికి మాత్రం 5 లక్షలకు ఆసుపత్రి యాజమాన్యం పలికినట్టయితే చెప్పుకోవచ్చు. ఇక ఏది ఏమైనాను స్థానిక డిఎంహెచ్ఓ అధికారులు కానీ, స్థానిక సంబంధిత అధికారులు కానీ, ఫైర్ ఇంజన్లు కానీ ఏదున్నా సరే పూర్తిగా ఆసుపత్రిలో ఉన్న పర్మిషన్ ఎన్ని ఖమ్మం ఆసుపత్రుల్లో రోజు పుట్టుకొడుకులాగా పుట్టుకొస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులు, కానీ వాటికి ఉన్న పర్మిషన్ లేనివి. కానీ ఖమ్మంలో స్థానికంగా ఉండే మంత్రులు కావచ్చు, తర్వాత అధికారులు కావచ్చు, ఖమ్మం జిల్లా కలెక్టర్ ఖచ్చితంగా ఖమ్మం ప్రైవేట్ ఆసుపత్రి పైన దృష్టి సారించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.